హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. నేనైతే ఇవాళ చాక్లెట్ చిప్స్ కుకీస్ అయితే చేస్తున్నాను. అందుకు ముందుగా కావాల్సింది మైదా 1 కప్పు, షుగర్ పౌడర్ 1/2 కప్పు, అలాగే కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, చాకో చిప్స్ 2 టేబుల్ స్పూన్లు, బటరు 50 గ్రామ్స్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్. వెనిలా ఎసెన్స్ మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకంటే అవసరం లేదు, ఆప్షనల్ అనమాట. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బటరు అలాగే షుగర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత దీన్ని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మన చేతితోనే అయితే ఫింగర్స్తోనే మనం అయితే దీన్ని కలుపుకోవాలన్నమాట. నేను చూపించే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు అది ఆటోమేటిక్గా మనకు చేతికి నొప్పి తెలియకుండా స్మూత్గా అయితే వస్తుందన్నమాట. అప్పటి వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా నేను చూపించిన విధంగా ఈ రెండు బాగా మిక్స్ అయిపోయి మనకు లైట్గా తెలుస్తుంది అనమాట. అలా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే మైదా, షుగర్ పౌడరు, కోకో పౌడర్ తీసుకున్నామో, బేకింగ్ పౌడరు, ఇవన్నీ కూడా మనము జల్లెడలో వేసుకొని జల్లెడైతే చేసుకోవాలి. డైరెక్ట్గా వేయకూడదు, ఏమన్నా ఉండలున్నా అవి పడిపోతుంది కదా, అందుకని ఇలా జల్లెడ చేసుకొని మనము వేసుకోవాలా. అలాగే బేకింగ్ పౌడర్ కూడా అంతా కలుస్తుంది అనమాట ఇలా వేస్తే. అందుకని మనం ఇలా జల్లెడ చేసుకున్న తర్వాత దీనిలోనే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకంటే అవసరం లేదు. వెనిలా ఎసెన్స్ అంతా యాడ్ చేసిన తర్వాత మనము దీన్నంతా కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్దలా అయితే మనం కలుపుకోవాలి. ఇది కలుపుతూ ఉంటే మనకు స్మూత్గా అయితే వస్తుంది. ఇంకా మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయనవసరం లేదు. దీంతోనే మనకు ముద్దలా అయిపోతుంది అనమాట, చపాతీ ముద్దలా. ఇప్పుడు దీంట్లోనే నేనైతే ఏదైతే తీసుకున్నానో చాకో చిప్స్ ఇవి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి దీన్ని కూడా నేను కలుపుకునేసాను అనమాట, నీట్గా అంతా మిక్స్ అయ్యేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇది ఏదైతే పిండి కలుపుకున్నానో ఈ పిండిని 2 భాగాలుగా చేశానన్నమాట. 2 భాగాలుగా చేసి సేమ్ మనం చపాతీ సైజులో కాకుండా పిజ్జా బేస్ ఎలా కొద్దిగా లావుగా ఉంటుందో ఆ షేప్లో అయితే మనము చపాతీలా రుద్దుకోవాలి. ఇలా చపాతీలా రుద్దుకున్న తర్వాత మనము మీ దగ్గర ఏదైతే బిస్కెట్ కట్టర్స్ ఉన్నాయో దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి షేప్స్ కావాలంటే అలా కట్ చేసుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఓటీజీలో అయితే బేక్ చేస్తున్నాను. ఇలా కట్ చేసినవన్నీ కూడా నేను ట్రే తీసుకొని ట్రేలో అయితే బటర్ అయితే అప్లై చేసేసి కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా నేను ట్రేలో పెట్టేసి బేక్ అయితే చేసుకున్నాను. 180 డిగ్రీస్లో చూడండి అన్నీ పెట్టేశాను. 180 డిగ్రీస్లో కుక్ చేశాను. 15 మినిట్స్ అయితే టైం పెట్టుకున్నాను. బోత్లో అయితే పెట్టాను అనమాట. ఇలా పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ చిప్స్ కుకీస్ అయితే మనకు రెడీ అయిపోతాయి. చూడండి ఒక 15 మినిట్స్ చాలండి, ఎందుకంటే ఇది కొన్నే కాబట్టి. చాలా ఉంటే మీరు 2 టైమ్స్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు 15 మినిట్స్లో అయితే చాక్లెట్ చిప్స్ కుకీస్ రెడీ అయిపోయాయి. నిజంగా చాలా టేస్ట్గా ఉంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.